ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉగం ఎలా పోసుకోవడానికి వీడియో చూపిస్తాను. ముందుగానే రవ్వను బొంబాయి రవ్వ ఎంచుకున్నాం. రవ్వ ఎంచుకుని ఒక ప్లేట్లో పోసుకున్నాం. దీనికి క్యారెటు, బీట్రూటు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు కడిగి కోసుకొని రెడీ ఉంచుకున్నాం. దీనికి బటర్ఫ్లై వేసుకుంటున్నాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన గిన్నె పెట్టినాం, అందులో బటర్ఫ్లై వేసుకున్నాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు వేసుకున్నాం. ఇప్పుడు వీటిని దూరగా గోలించుకోవాలి. ముందుగానే పోపిత్తులు వేసుకున్నాం, ఇప్పుడు దూరగా గోలించుకోవాలి. నూనె బాగా మేము బటర్ఫ్లై వేసుకున్నాం. ఇందులో కొంచెం చింతచిగురు వేసుకుంటున్నాం వెరైటీగా. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కొంచెం గోలనివ్వాలి. కొంచెం మినపప్పు, ఒక చెంచా శనగపప్పు గోలించుకోవాలి. మినపప్పు, శనగపప్పు చిన్నగా పెట్టుకోవాలి మంట. కొత్తిమీర వేసుకోవాలి. గిలాస రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇవి మరిగేటప్పుడు రవ్వ వేసుకోవాలి. తినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి, ఇందులో రవ్వ పోసుకోవాలి. రవ్వ పోసుకుంటాను, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకనివ్వాలి. ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. అబ్బా, ఉప్మా గుమగుమలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈ ఉప్మా.